తెలంగాణకు ఎయిర్పోర్ట్ ఎక్కడో ఇస్తామని చెప్పారు. తెలంగాణకి త్వరలో ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్లో పౌర విమానానికి సంబంధించి రాజ్నాథ్ సింగ్ ఒక లేఖ రాసిండు. ప్లీజ్ రిఫర్ టు యువర్ లెటర్ 29/1/2025 regarding establishment of full-fledged Air Force station at Adilabad, Telangana. The matter has been examined. It has been informed that the Indian Air Force airfield in Adilabad is envisaged to be developed by Indian Air Force as a training establishment in future. Ministry of Defence is ready to developing the existing Indian Air Force airfield of Adilabad as a joint user airfield and to provide necessary assistance in this matter. సో కేంద్ర ప్రభుత్వము ఆదిలాబాద్లో కూడా ఇప్పటికే మామునూరులో ఒక ఎయిర్పోర్టు, ఇది కూడా అభివృద్ధి, సరే మనం చెప్పుకునేటువంటి అభివృద్ధికి బాటలు వేసేదే. ఇది కూడా వెనకబడినటువంటి ఆదిలాబాద్ అనుకున్నటువంటి దగ్గరలో అడవులు ఉన్నటువంటి ఆదిలాబాదు, అడవి పెరిగినటువంటి ఆదిలాబాద్కు సంబంధించి అభివృద్ధిగా ఉపయోగపడుతుంది అని రక్షణ శాఖకు సంబంధించినటువంటి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ చాలా స్పష్టంగా చెప్పారు. ఆదిలాబాద్లో ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్కు సంబంధించినటువంటి దాన్ని మరింతగా డెవలప్ చేస్తాం, అవసరమైనటువంటి మేరకు పౌర విమానయాన సేవలను అందించడానికి కూడా పరిశీలన చేస్తాం. సో మామునూరు పెరుగుతుంది, ఆదిలాబాదు, శంషాబాద్తో బేగంపేటను కూడా వాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి. పెరిగినటువంటి దాంట్లో డొమెస్టిక్ మొత్తం కూడా బేగంపేటకి తీసుకొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా శంషాబాద్ చేస్తే కొన్ని సేవలు ఇక్కడ నుంచి, కొన్ని సేవలు అక్కడి నుంచి చేస్తే చాలామందికి లబ్ధిగా ఉంటుంది. అక్కడ వేయాలి అక్కడికి పోతారు, ఇక్కడ వేయాలి ఇక్కడికి పోతారు. బేగంపేట నుంచి కూడా ఢిల్లీకో లేకపోతే బాంబేకో ఇంకా ఇతర డొమెస్టిక్ ఎయిర్లైన్స్ కూడా వాడుకోవచ్చు. బేగంపేటను ఎందుకు పక్కన పెట్టిరు? కొన్ని దాన్ని కూడా ఇప్పటికే జిఎంఆర్తో మాట్లాడి అది కూడా చేసుకోవచ్చు కదా. దాన్ని ఎందుకు మరి మాట్లాడట్లేదు? ఈ విషయాలపైన కూడా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది.